ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవి ఏంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోని చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. మంచిది. ఉదయకాలాన దేవుడు మనకి శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనం మన జీవితాల్లో చాలా ఆనందాన్ని కలిగి ఉంటాం. మన ఆనందానికి ఏవో కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా ఎవరికి ఆనందం కలగదు. ఆనందం అనే మాటలో అర్థం ఏంటంటే సంతోషం, ఉల్లాసంగా ఉండడం. మనల్ని ఆనందపరిచే కార్యాలు ఏవైతే ఉంటాయో అవి మనకు ఆనందాన్ని కలుగు చేస్తాయి. కొన్నిసార్లు దుఃఖం కలిగినా కూడా ఆనందంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. బాధలున్నా, కష్టాలున్నా, కన్నీళ్ళున్నా సంతోషంగా నిలబడగలుగుతాం. దానికి కారణం దేవుని యొక్క మహాకృప మాత్రమే. మన యొక్క ఆనందానికి కారణాలు ఏవేవి ఉన్నాయో మనకు తెలుసు. మన బాధలకు కారణాలు కూడా తెలుసు, మన వ్యాధులకు కారణాలు కూడా తెలుసు. మనము కొన్నిసార్లు మన పిల్లలను బట్టి ఆనందం, భర్తను బట్టి ఆనందం, భార్యను బట్టి ఆనందం, తల్లిదండ్రులను బట్టి ఆనందం, బంధువులను బట్టి ఆనందం, ఇతరులను బట్టి ఆనందం. ఇలాగా కొద్దిమంది ఆనందంలో ఉంటే మరికొంతమంది మందు తాగడంలో ఆనందించేవాళ్ళు, ఇతరులతో కలిసి జీవించడంలో ఆనందించేవాళ్ళు, డబ్బు కలిగి ఆ డబ్బును ఖర్చు చేస్తే ఆనందించేవాళ్ళు వేరుగా ఉంటారు. యవనస్తులైతే ఒక ఆమె అంటుంది, ఈ రోజుల్లో చేయకపోతే ఎప్పుడు చేస్తారు? పెద్దమ్మగారు చెప్తుంది, ఈ రోజుల్లో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తారు? పిల్లల్ని ఫ్రీగా వదిలేసేయండి, వాళ్ళు ఎటైనా తిరిగి రానివ్వండి, వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి అని చెప్తా ఉంది. అంటే విచ్చలవిడితనానికి పిల్లల్ని వదిలేసి ఆనందపడే తల్లిదండ్రులు కూడా ఉంటారు. విచ్చలవిడితనానికి అలవాటు పడిన వాళ్ళు ఆనందించే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఇలాగా మానవ జీవితంలో రకరకాలైన ఆనందాలు ఆస్వాదిస్తూ బ్రతికే మనుషులు చాలామంది ఉన్నారు. అయితే దేవునిలో ఆనందించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. దేవుడు అంటే ఇష్టపడి దేవుడిలో ఆనందించేవాళ్ళు, దేవునితో. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ వారికి ఆనందం ఉండదు, వారికి సంతోషం ఉండదు. మరి మీరు ఎలాగున్నారు? మీరు దేవునిలో ఆనందించగలుగుతున్నారా? మీరు దేవునిలో సంతోషించగలుగుతున్నారా? చాలామందికి దేవునిలో ఆనందించడం చేతగానే కాదు. ఆయనేమో నా మందిరములో నేను మిమ్మల్ని ఆనందింప చేస్తాను అంటే, ఆయన మందిరానికి వచ్చి బాధపడేవాళ్ళు ఈరోజు చాలామంది కనపడుతున్నారు. ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆనందపడడం ఎలాగా? జాగ్రత్తగా వినండి. ఒక ఆమె ఇలాగ మాట్లాడుతుంది, ఏముంది ఆ మందిరంలో? మా మందిరంలో బాక్సులు ఉన్నాయి, మా మందిరంలో అబ్బో ఎంత బాగుంటుందో ఏసీ ఉంది, మా మందిరంలో పాలరాయి ఉంది, మా మందిరంలో చక్కటి లైట్లు, డిజైన్ లైట్స్ ఉన్నాయి, మా మందిరంలో ఏవేవో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఆమె ఆనందపడిపోతూ ఉంది. ఇక్కడేమీ లేదు, ఇదొక మామూలుగా ఉంది, మా మందిరం అయితే చాలా బాగుంటుంది.
బాహ్య సంబంధతను చూసి ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆత్మను గురించి ఆలోచించే వాళ్ళకి పూరిపాక అంటే ఇప్పుడు మందిరాలు ఏసీలు వచ్చినాయి, ఇప్పుడు మందిరాలు స్లాబులు వచ్చినాయి, ఇప్పుడు మందిరాలు రేకుల షెడ్లు వచ్చినాయి. ఒకప్పుడు ఎక్కడో ఉండేవి రేకుల షెడ్ కానీ స్లాబ్ కానీ ఎక్కడో ఉండేవి. మరి ఎలాగుండేవి అంటే అవి ఒక కత్తెర పాకలాగా వేసి ఆ పాకల్లోనే ప్రభుని ఆరాధించి ఆ పాకల్లోనే ప్రభు యందు ఆనందం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగనే కొంతమంది తెరలు కట్టుకొని ఆనందించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు అది ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చూసి ఈరోజు వాళ్ళు వెక్కిరిస్తూ ఉన్నారు, మేము చాలా టాప్లో ఉన్నాం, వీళ్ళు ఇంకెక్కడే ఉన్నారని. కానీ మొదటున్న ఆ పరిస్థితిని గుర్తు తెచ్చుకునే వాళ్ళు బహు తక్కువగా ఉంటారు. అయితే ఈ ఉదయకాలాన చాలా జాగ్రత్తగా వినాలి. మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మనము ఆనందపడే విషయాలు చాలా ఉన్నాయి, మన ఆనందానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా? మనము దేవుని పిల్లలం కదా, లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు దేవుడు మనల్ని, కుటుంబంలో నుంచి ప్రత్యేకించుకున్నాడు దేవుడు, రక్త సంబంధికుల మధ్యలో నుండి ప్రత్యేకించుకున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, తన నిత్యమైన కృపను చూపి మనలను ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఈ లోకంలో అందరినీ సంతోషపెట్టగలుగుతామంటే అందరినీ సంతోషపెట్టలేం. కొందరికి మనమంటే ఆనందం ఉంటుంది, కొంతమందికి మనమంటే అసూయ ఉంటుంది, కొంతమందికి మన మాటలంటే చాలా ఇష్టం, కొంతమందికి మన మాటలంటే ఇష్టం ఉండదు. చూడండి, లోకంలో మంచి మాటలు నువ్వు చెబితే, జ్ఞానయుక్తమైన మాటలు నువ్వు చెప్తే నిన్ను బట్టి నీకు ఆనందం కలగొచ్చేమో, కానీ ఆ మాటలు విన్న వ్యక్తి రిసీవ్ కనుక సరిగ్గా చేసుకోకపోతే దాని వలన ద్వేషభావాలు కలుగుతాయి. కాబట్టి మన మాటల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనం మాట్లాడతాం, ఆ మాటలను బట్టి మనం ముందుకు వెళ్తాం. అయితే మన మాటలను బట్టి సంతోషపడేవాళ్ళు, సంతోషపడనోళ్ళు ఉంటారు. మరి దేవుని మాటలో ప్రతి ఒక్కరిని సంతోషపరిచేవి. ఆమేన్. దేవుని వాక్కులు ప్రతి ఒక్కరిని ఆనందింపజేస్తాయి. ఆయన మాటలు ఆనందాన్ని కలుగు చేస్తాయి, బాహ్య సంబంధమైన జీవితానికి ఆనందాన్ని కలుగు చేస్తాయి, అంతరంగిక స్వభావం కలిగిన ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా ఆనందాన్ని కలుగు చేస్తాయి. మరి నువ్వు దేవుల్లో ఆనందిస్తున్నావు అంటే నిన్ను బట్టి కూడా దేవుడు ఆనందించాలి. వన్ సైడ్ కాదు. ఈ మధ్య ఒక యవనస్తుడు అంటాడు, అన్న నేను మాత్రమే ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదు అంటున్నాడు. ఏమైందయ్యా అంటే, మాది వన్ సైడ్ లవ్ అన్న అంటాడు. అంటే అవతాల మనిషి ప్రేమిస్తుందో లేదో ఇతడికి తెలియదంట, కానీ ఇతడు మాత్రం ప్రేమిస్తున్నాడు. ఇది ఎంతైనా బాధాకరమైన విషయం. ఎప్పుడైనా కానీ ఒక బంధం బలపడడానికి మనసు విప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ మనసులో విభేదం కలిగినప్పుడు ఏ బంధం బలపడదు, అక్కడ గందరగోళం సృష్టించబడుతుంది. నేను నాకున్న ఈగోని బయటపెట్టడానికి, అవతల నా స్నేహితుడు అతని ఈగోను బయటపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఆనందమే ఉండదు. బాగా గమనించాలి. క్షణిక కాలమైన ఆవేశంలో చేసే పొరపాట్లు కుటుంబాలను పతనం చేస్తాయి, ఆనందం ఉండనివ్వు ఆ కుటుంబాల్లో. అవి నోటి మాటలు కావచ్చు, అవి కార్యాలు కావచ్చు, అవి ఏవైనా కావచ్చు. కాబట్టి జాగ్రత్త కలిగి మనం ప్రతి అడుగును వేస్తూ ఉంటే మన జీవితాలు, మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. మనము ఇతరులని ఆనంద పెట్టడం, ఇతరుల యొక్క ఆనందాన్ని పొందుకోవడం మనకు ఇష్టంగా ఉండాలి. మనల్ని బట్టి ఇతరులు ఆనందపడడమే కాదు, మనం ఇతరుల బట్టి కూడా ఆనందించాలి. ఆ రీతిగా మన జీవితాన్ని జీవించగలిగితే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందపడతాడు. మనము దేవుని యందు ఆనందిస్తున్నాం. దేవుళ్ళు ఆనందించడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే బాగా ప్రార్థన చేయడం. బ్రదర్, ఈరోజు ఎలాగా మీ ఆరాధన సాగిందంటే, అబ్బా ఎంత బాగా ఆరాధన సాగిందో, నేను బాగా ప్రభువుని స్తుతించాను, నేను బాగా ప్రభువుని కనపరిచాను, బాగా ప్రభువుని హెచ్చించాను. మంచిదే, నువ్వు బాగానే ప్రభువుని హెచ్చించావు, నువ్వు బాగానే ప్రభువుని కనపరిచావు.
దేవుల్లో బాగా ఆనందించాను అని చెప్పి ఆదివారము కొద్ది కాలం జరిగిన కొంతసేపు జరిగిన ఆ ఆరాధన విషయాన్ని గురించి ఎంతో గొప్పగానో చెప్పుకుంటారు తమకు తామే, మేము చాలా బాగా భక్తిగా ఉన్నామని. ఆ తదుపరి కొద్ది క్షణాలకి లేక కొన్ని గంటల తర్వాత మనం గమనిస్తే వారి ఆనందం అంతా దుఃఖంగా మార్చబడుతుంది. మందిరంలో ఉన్నప్పుడు ఆనందం, మందిరం బయటికి వెళ్ళిన తర్వాత ఆనందం. ఎందుకు అంటే హృదయములో ఆత్మలో శుద్ధీకరణ లేదు. హృదయములో ఆత్మలో శుద్ధీకరణ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఆ నిజమైన ఆనందాన్ని పొందుకోలేరు. నీవు నిజమైన ఆనందాన్ని కలిగి జీవించలేవు. నిన్ను బట్టి దేవుడు ఆనందించాడు. ఎందుకు బ్రదర్ ఇలాగ చెప్తున్నారంటే, ఆ బ్రదర్ అన్నాడు నేను బాగా ప్రభువుని కనపరిచాను, ఆ సిస్టర్ అంటుంది నేను బాగా ప్రభువులు ఆనందించాను. ఆ పిల్లలు అంటున్నారు మేము దేవుల్లో బాగా ఆనందించాం. మరి దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడా? ఆదివారం రోజు ఒక్క ఆరాధనకే మీరు బాగా ఆనందపడిపోతే ప్రతిరోజు నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నీ క్రియలను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నీ పనులను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నువ్వు చేస్తున్న భక్తిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. మనలను చూసి దేవుడు ఆనందపడేటట్టుగా మనం ఉన్నామా, లేక మనలను దేవుడు చూసి అయ్యో ఎందుకు నా పిల్లలు ఇలాగా అయిపోయారని బాధపడే రీతిగా ఉన్నామా? మన భక్తి మనకు ఆనందాన్ని కలుగు చేస్తున్నప్పుడు అదే భక్తి దేవుడికి కూడా ఆనందాన్ని కలుగు చేయాలి. మన ప్రవర్తన మనకు ఆనందాన్ని కలుగు చేస్తున్నప్పుడు అదే ప్రవర్తన దేవుడికి కూడా ఆనందాన్ని కలుగు చేయాలి. మన నడవడిక దేవునికి ఆనందాన్ని కలుగు చేస్తున్నప్పుడు మనకు కూడా ఆనందాన్ని కలుగు చేయాలి. ఈ రీతిగా ప్రతి ఒక్కటి మనం ఆలోచించి ముందుకు వెళ్తే ఆశీర్వాదాలు పొందుకుంటాం. లోకములో మనుషులను ఆనందపెట్టడం కాదు. ఒక సర్కస్ వాడు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాడు వాడి విన్యాసంతో. ఒక గారిడి వాడు తన విన్యాసంతో తన కార్యాలతో ప్రజలను ఆకర్షించి సంతోషభరితులను చేస్తాడు. కొంతమందికి దేవుని వాక్యం విన్నా సినిమాలు చూసి సంతోషించే అలవాటు ఉంది, ఆనందపడిపోతారు సినిమాలు చూసి. కొంతమంది షికారులు చేస్తా అంటే వాళ్ళ పాదాలు వాళ్ళ ఇంటి దగ్గర ఎటో ఒకటి తిరుగుతూ ఉండాలి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ రోడ్డు బజార్ల మీద నుంచొని లేకపోతే ఏవో వాళ్ళకి నచ్చినవి చేసేసి ఆనందపడేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నచ్చినవి వాళ్ళని మేము చేస్తుంది కరెక్టే అని అనుకుని సంతోషపడేవాళ్ళు ఆనందపడేవాళ్ళు ఉంటారు. అయితే నేనేమంటానంటే మనలను బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? మనల్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? మనల్ని బట్టి దేవుడు ఎంతగా ఆనందపడుతున్నాడు మనం గ్రహించుకోవాలి. ఈ ఉదయకాలాన దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. జాగ్రత్త కలిగి శ్రద్ధగా దేవుని వాక్యంలో ఒక 5 విషయాలు నేను చెప్తాను. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. చదువుదాం. దైవ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు కైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ఈ ద్వితీయోపదేశ కాండం చాలా విశేషమైనటువంటిది. ధర్మశాస్త్రానికి ఒక మూల స్తంభం లాంటిది అని చెప్పాలి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 పుస్తకాల్లో చాలా చాలా విశేషమైన ఆధ్యాత్మిక సంగతులు, అలాగనే మనం నడుచుకోవలసిన విధానాలు, విధులు, కట్టడలు, నియమాలు, ఆజ్ఞలు చాలా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు తన ప్రవక్తల నోట ఉంచి. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో
అద్భుతమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. మన యందు దేవుడు ఆనందించి మన వైపు మళ్ళుకుంటాడు అనే మాటను మనం చదువుతున్నాం. కొన్నిసార్లు దేవుడు మన వైపు మన పక్షాన ఉండట్లేదు. ఎందుకని ఉండట్లేదు అంటే మనము ఆయన మాటను వినడం లేదు. మన కార్యాల విషయంలో దేవుని వైపుకి మనం రావట్లేదు. మన కార్యాల విషయంలో దేవుని దగ్గర మనం మొరపెట్టట్లేదు. అందుకే దేవుడు మనల్ని బట్టి ఆనందించట్లేదు కదా, మన వైపు రావట్లేదు. దేవుడు నీ వైపు ఉన్నాడు అనడానికి కొన్ని రుజువులు ఉంటాయి. దేవుడు నా వైపు ఉన్నాడు అనడానికి కొన్ని కారణాలు కనపడతాయి. కొన్ని కారణాలు మనల్ని భయపెట్టేటువంటివిగా, కొన్ని కారణాలు మనల్ని ఆలోచింపజేసేటువంటివిగా ఉంటాయి. అయితే దేవుణ్ణి ఆనందపెట్టే కారణాలు ఏవై ఉంటాయి? దేవుడు మన వైపు మళ్ళుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎలాగపడితే అలాగుంటే దేవుడు మన వైపు రాడంట. ఆయన చెప్తున్నాడు, నేను ఆనందిస్తాను మిమ్మల్ని బట్టి. ఎప్పుడు అంటే మీరు నా ఆజ్ఞలను నా కట్టడలను నీవు గైకుంటే నాకు ఆనందం. ఆయన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో ఆయన ఆజ్ఞల మార్గంలో గనక మనం వెళితే చాలా కష్టతరమైనటువంటి జీవితం. ఆయన కట్టడలు గనక మనం పరిశీలన చేస్తే చాలా నీతి నియమాలతో కూడినవే, కానీ మరణానికి సంబంధించిన కట్టడలు, మరణానికి సంబంధించిన ఆజ్ఞలు. ఈ పని చేయకపోతే నువ్వు ఇలాగైపోతావు, ఈ పని నువ్వు ఇలాగ చేయాలి, ఈ పని నువ్వు ఇలాగ చేయాలి. మీకు తెలుసా, ఈ క్రొత్త నిబంధన కాలంలో ఎవరు ఎన్ని వ్యతిరేకమైన పనులు చేస్తున్నా వారికి శిక్ష రాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మహాకృప, ఆయన ప్రేమ మాత్రమే. చాలామందికి అర్థం కావట్లేదు. మేము వ్యతిరేకంగా తయారవుతున్నా మాకేమీ కావట్లేదు అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుడికి దేవుడి పనులకి వ్యతిరేకంగా నిలిచిన మేము బాగానే ఉంటున్నాం. చుట్టుపక్కల చూసేవాళ్ళు కూడా వీళ్ళు అంత భక్తిపరులు కాబట్టే వీళ్ళకి ఏమీ జరగట్లేదు, వీళ్ళకి ఏమీ అవట్లేదు అని అనుకుంటున్నారు. అయితే కొన్ని విషయాల్లో దేవుడు చూపిస్తానే ఉంటాడు, అవి గ్రహింపు కొరకు. అవి నువ్వు గ్రహించుకుంటే నీ జీవితం, నీ కుటుంబం బాగుంటుంది. అవి నువ్వు గ్రహించుకోకపోతే నష్టము నీకే కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు కొంచెము లోతైన విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం, శ్రద్ధగా వినండి. మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆజ్ఞల్ని కట్టడలను గైకొనాలి. ఆజ్ఞలు కట్టడలు చాలా భారంతో కూడుకున్నవి. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కృపనిచ్చి ఆయన 2 ఆజ్ఞలను మాత్రమే మనం విధించాడు. కానీ ఆ 2 ఆజ్ఞలను నువ్వు పాటిస్తే ధర్మశాస్త్రమును పాటించినట్లే. అంత అద్భుతమైన విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. దేవుని ఆజ్ఞలను పాటించగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. రెండవదిగా అక్కడ రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా మాట నీవు వినాలి. దేవుడి మాటలు మేము వింటున్నామండి, పొద్దున్నే వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం, వాట్సాప్లో వింటున్నాం. ఇంకా ఎక్కడ వింటున్నారు? ఇప్పుడు బాగా వినేది ఫేస్బుక్లో వింటున్నారు, ఇన్స్టాగ్రామ్లో వింటున్నారు. వింటున్నావా? వినడం అంటే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోనో, సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకోనో వినడం కాదు. నేరుగా దేవుని యొక్క స్వరాన్ని నీవు వినడం. ఆయన మాటను వినడం అంటే అర్థం ఏంటంటే ఆయన మాటకు లోబడడం, ఆయన మాటకు విధేయులు కావడం. ఎక్కడ లోబడే స్వభావం ఉంటుందో అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. అందుకే అంటాడు, లోబడనొల్లని పిల్లలకు శ్రమ. కొందరికి లోబడడం చేత కాదు. వారు తల్లిదండ్రులకి లోబడరు, తమ కంటే పెద్దవాళ్ళకి లోబడరు. వాళ్ళు లోబడినట్టు నటిస్తారు. చాలామంది చాలా విధేయతతో ఉన్నట్టుగా నటిస్తారు. మీరు మంచోళ్ళు, మీకు ఏమీ కాదు. చాలామంది లోబడినట్టు ఉంటారు. నేను చెప్తున్నాను, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వింటే
ఆయన నిన్ను బట్టి ఆనందిస్తాడు. దేవుడి మాట వింటే చాలు, నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు చెప్పినట్టు చేయి, దేవుడు నీతో మాట్లాడినట్టు చేయి. అంతేగాని ఆ దేవుడు మాట్లాడకపోయినా నీ స్వార్థం కోసం దేవుణ్ణి ఉపయోగించుకొని, గత రాత్రి దేవుడు నాతో ఇలాగ చెప్పాడు, నిన్ను కూడా భోజనం చేయమన్నాడు, నాతో ఉండమన్నాడు, ఈ మాయ మాటలు పలికితే ఆ మాయ మాటలు నమ్మినందుకు ప్రవక్త చనిపోయాడు. ఇలాగ కొన్ని మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాతో చెప్తున్నాడు. ఒక భర్త చక్కగా యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ భర్త గురించి భార్య చెప్తుంది, నువ్వు ఎక్కడ ఎత్తుకొస్తున్నావో నాకు తెలుసు, నువ్వెక్కడున్నావో నాకు తెలుసు, దేవుడు అన్నీ చూపిస్తున్నాడు అని అంటే, అలాగనే భార్య విషయంలో భర్త కూడా నాకు దేవుడు చూపిస్తున్నాడు, నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో అని అంటే, ఒకవేళ ఆ చూపించింది దేవుడు కాకపోతే ఆ ఇంటి నిండా అల్లరి, గొడవలు, గందరగోళం, కుటుంబాలు పతనం అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చాలా మాటలు వింటారు, దేవుడి మాటను వినాలి. అందుకే అక్కడ స్పష్టంగా ఉంటుంది ఏమనంటే, నీ దేవుడైన యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాట. ఎవళ్ళ మాట పడితే వాళ్ళ మాట వినకూడదు. కొన్ని మాటలు పనికి మాలిన మాటలు, కొందరు మాటలు బాంధవ్యాలను తుంచేసేటువంటి మాటలు, కొన్ని మాటలు కుటుంబాలని పతనం చేసేటువంటి మాటలు. కాబట్టి మనము చాలా జాగ్రత్త వహించాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనపరిచే ప్రతి మాటను మనలో నుండి తీసివేయాలి. మనము శ్రద్ధ కలిగి దేవుడి మాట వింటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఒకవేళ వెనకపోతే ఆ నష్టాన్ని నీవే భరించాలి. ఇది రెండవ విషయం. మూడో విషయం, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళుకోవాలి. దేవుని వైపుకు నువ్వు రావాలంట, మనుషుల వైపుకు కాదు, దేవుని వైపుకు రావాలి. సమస్యలు చాలా వస్తాయి, ఆటంకాలు చాలా వస్తాయి, అభ్యంతరాలు చాలా వస్తాయి, అనాలోచనలు చాలా వస్తాయి. అవి నిన్నేం చేస్తాయి అంటే దేవుడి వైపుగా కాకుండా మరొక వైపుగా తీసుకొని వెళతాయి. దేవుడు ఇచ్చిన దర్శన వైపుగా కాకుండా మరొక వైపుకు తీసుకొని వెళతాయి. జాగ్రత్త కలిగి వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవా వైపు మళ్ళుకుంటే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, ఈ రెండు చాలా విలువైనవి. హృదయము ఆత్మ, హృదయము ఆత్మ, పూర్ణ హృదయం కలగాలి, పూర్ణ ఆత్మ కలగాలి. ఈ రెండు కలిగి నీవు దేవుని వైపు మళ్ళాలి. వైపు అని ఉంది అంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మూడు కార్యాలు మొత్తం. ఒకటి పూర్ణ హృదయం, రెండోది పూర్ణాత్మ, మూడోది దేవుని వైపు మళ్ళడం. ఈ మూడు కార్యాలు సమమంగా జరిగినప్పుడు దేవుడు నీ వైపు మళ్ళుకొని నీ పితరుల యందు ఆనందించిన దేవుడు నీ యందు కూడా ఆనందించి నీ వైపు మళ్ళుకుంటాడంట, నీ పక్షానికి వస్తాడంట, నీ పక్కకు వచ్చి నిలబడతాడంట. ఎప్పుడు అంటే నువ్వు నీ ఇష్టానుసారంగా చేసి దేవుడు నా పక్షాన ఉన్నాడు అనుకుంటే, సంసోను కనుక లేచి నిలబడి నేను యుద్ధం చేసేస్తా అనుకోలే. సంసోను తెలుసుకోగలిగాడు, యెహోవా తన్ను ఎడబాసినని అతడు గుర్తెరిగి అతడు తెలుసుకున్నాడు. చాలామందికి తెలియట్లా దేవుడు తమతో లేడని అనుకున్నారు. ఇప్పుడు దేవుడు లేకపోయినా కానీ అన్నీ జరిగిపోతాయి, అవునా కాదు చెప్పండి? దేవుడు లేకపోతే అన్నీ జరుగుతాయి. సైతాన్ కూడా భక్తి చేపిస్తాడు. దేవుడు లేకపోయినా సైతాన్ కూడా అన్ని భాషలు మాట్లాడిస్తాడు, సైతాన్ కూడా ఎగిరెత్తాడు. ఎలా గుర్తుపట్టవచ్చు అంటే వారి క్రియలతో గుర్తుపట్టేయచ్చు. దేవుడు ఆత్మ కలిగి నేను హై లెవెల్ భక్తి చేస్తున్నాను అన్న వాళ్ళకి, దేవుడు ఆత్మ కలిగి నేను భక్తి చేస్తున్నానని చెప్పి తగ్గించుకుని వెళ్ళే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. హై లెవెల్ భక్తి అంటే నేను ఆత్మతో నింపబడ్డాను, నేను భాషలో మాట్లాడుతున్నాను, నేను ప్రవచిస్తున్నాను, అబ్బో నాకు దర్శనాలు కలుగుతున్నాయి. మరి భక్తి బాగుంది, ప్రవర్తన బాగోలా.
పెదవుల నుండి వచ్చే మాటలు బాగున్నాయి, హృదయం బాగాల, ఆత్మలో కపటం, ఆత్మలో శుద్ధీకరణ లేదు. నీ పూర్ణ హృదయం ఇది నీ బాహ్య సంబంధమైన భూ సంబంధమైన జీవితానికి సంబంధించింది. నీ పూర్ణ ఆత్మ పర సంబంధమైన జీవితానికి సంబంధించింది. ఈ రెండిట్లో నీవు దేవుడి విషయంలో పూర్ణ హృదయం పూర్ణ ఆత్మతో ఉండి దేవుని వైపు తిరుగు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఈ రెండిట్లో పరిపూర్ణత లేకుండా, పరిశుద్ధత లేకుండా నీవు దేవుడి వైపు మళ్ళుకుంటే నీకు ఆనందం కలగదు కదా. నీవు దేవుడి వైపు మళ్ళుకుంటే నీకు సంతోషం కలగదు కదా. రెండిట్లో క్లారిటీగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? రెండిట్లో పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ. నేను హృదయంలో బాగున్నానండి, నా ఆత్మలోనే కొంచెం తేడా ఉందంటే కుదరదు. నేను ఆత్మలో పవర్ఫుల్ అండి, నా హృదయంలో కొంచెం తేడాగా ఉందంటే కుదరదు. చాలామంది ఆత్మలో ఆనందిస్తారు కానీ హృదయం ఉన్న కార్యాలను బట్టి సంతోషించలేరు. ఎందుకంటే ఇంకా వాళ్ళ హృదయాల్లో పాప సంబంధమైన ఆలోచనలు, పాత ఆలోచనలు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్సరములు, చెడు కార్యాలు ఇవన్నీ హృదయంలో ఉంటాయి. మోసకృత్యమైన కార్యాలు ఇవన్నీ హృదయంలో ఉంటే దేవుడు ఎలాగ నిన్ను బట్టి ఆనందిస్తాడు? ఒక్కసారి గమనించండి. చెత్తంతా హృదయంలో పెట్టుకొని ఉంటే, చెత్తంతా ఆత్మలో పెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను బట్టి ఎలాగా ఆనందిస్తాడు? దేవుడు నిన్ను బట్టి ఎలా సంతోషిస్తాడని మీరు అనుకుంటున్నారు? నెవర్. ఎప్పటికైనా సంతోషించాడు. నీవు పూర్ణంగా మార్చబడాలి, పరిపూర్ణుడు కావాలి. అతను అంటాడు, దేవా నేను పరిపూర్ణ కావాలనుకుంటున్నాను అని అంటే ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం నా ఆజ్ఞలు పాటించన్నాడు. ఆ యవనుడు అన్నాడు, నేను చిన్ననాటి నుండి పాటిస్తున్నాడు. ఓకే, మంచిది. ఇప్పుడు నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించి నీవు పరిపూర్ణుడు అవుతావు అన్నాడు. అది అతని మనసు నొచ్చుకొని మరి అన్నాడు, ఆయన వెంబడించలేదంట. వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి నచ్చింది అంటే ఏదన్నా చేయమంటే చేద్దాం. దేవుడికి నచ్చేది నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి అనుసరించడం, దేవుని వైపుకి రావడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అంతేకాదు నీ వైపు ఆయన మళ్ళుకుంటాడు. కాబట్టి పూర్ణ హృదయము పూర్ణ ఆత్మతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఇవి 3 విషయాలు. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చదువుదాం. కీర్తన గ్రంథం 147వ కీర్తన 11వ వచనం చదువుతున్నా, గమనించండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. మనము ఈ ఉదయకాలం నేర్చుకుంటున్న విషయం, దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. ఆయన్ని ఆనందపెట్టే విషయాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం. కీర్తనాకారుడు అంటున్నాడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడనై ఉన్నాడు. ఈ మాటకు ముందు మరొక మాట అంటాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, గుర్రాలు గర్వానికి గుర్తుగా ఉన్నాయి. ఒక అనుభవంలో గుర్రాలంట బలం కలిగి ఉంటాయంట. ఐగుప్తీయులు తమ గుర్రాలను బట్టి అతిశయించారు. ఐగుప్తీయులు తమ రథాలను బట్టి అతిశయించారు. ఐగుప్తీయులు తమకున్న శౌర్యాన్ని బట్టి అతిశయించారు. అయితే నా దేవునికి మహిమతే అని ఏవి కూడా నిలబడో. వారు ఇశ్రాయేలీయులు మరలా వెనుకకు తీసుకొద్దాము, మరలా ఐగుప్తుకి తీసుకొద్దామని వాళ్ళు రథాలు గుర్రాలను వేసుకొని వచ్చారు. ఎక్కడి వరకు వచ్చారంటే ఎర్ర సముద్రం వరకు వచ్చారు. అప్పటికే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము 2 పాయలు చేయబడి 6 నెలల గుండా అవతల వైపుకి వెళ్ళిపోయారు. మరి వీరేం చేయాలి? ఆగాలి, ఆలోచించాలి. అరే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇది ఎలాగ అసలు సాధ్యం?
అమ్మ వారి దేవుడు గొప్పోడు కాబట్టి మనము తగ్గుందామని అనుకోలే. వారి రథాలను బట్టి వారు అతిశయించారు, వారి శౌర్యాన్ని బట్టి వాళ్ళు అతిశయించారు, వారి గుర్రాల బలాన్ని బట్టి అతిశయించారు. అతిశయించి ఏం చేశారు అంటే ఆ ఇశ్రాయేలీయులు వెళ్ళిన మార్గంలో వీళ్ళు కూడా రథాలు వేసుకొని వెళ్ళారు. సరిగ్గా వాళ్ళు మధ్యకు రాగాలనే దేవుడు తిరిగి సముద్రమును, ఆ ఎర్ర సముద్రమును, పాయలైన సముద్రాన్ని కలపంగాలనే ఆ జలములలోనే ఐగుప్తీయులు చచ్చారు. ఎందుకు అలాగ దేవుడు చేశాడు అనంటే ఆయన గుర్రముల బలయందు ఆనందించే దేవుడు కాదు, నరుల కాలి సత్తువ యందు ఆనందించేవాడు కాదు. ఆయనకి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆనందం కలుగుతుంది. ఆమేన్. ఏం కలిగి ఉంటే? నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆనందం, నువ్వు ఆయన కృప కొరకు కనిపెడతా ఉంటే ఆనందం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి దేవుణ్ణి ఆనందపెట్టడానికి. ఎలాగుంటే దేవుడు ఆనందపడతాడంటే మిమ్మల్ని బట్టి మీరేం కలిగి ఉండాలి? భయభక్తులు. కీర్తన గ్రంథంలో ఈ మాట చాలాసార్లు ఉపయోగించబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారినందరినీ. భయభక్తులు అనేవి చాలా విశేషమైనటువంటివి. ఆమేన్. చాలా విశేషమైనవి భయభక్తులు అంటే. ఈరోజు కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడానికి, సంఘము పాడైపోవడానికి, సేవ పాడైపోవడానికి, సమాజము పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుని యందు, తన యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు లేకపోవడమే. కొన్నిసార్లు ఈ రెండు వేరువేరుగా కనపడతాయి. కొంతమంది ఏమో భక్తి కల్లా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భయం ఉండదు. కొంతమంది భయపడతారు, కొంతమందికి భక్తి ఉండదు. ఈ రెండు వేరువేరైపోతున్నాయి ఈ రోజుల్లో. కొంతమందికి భక్తి ఉంటుంది, భక్తి బాగా చేస్తారు, మామూలు భక్తి కాదు అసలే, చాలా బాగా భక్తి చేస్తారు. కానీ వాళ్ళకి ఏం భయం లేదంటే దేవుడు భయం లేదు. కొంతమందికి దేవుడు భయం ఉంది కానీ భక్తి లేదు. ఈ రెండు సమానంగా లేకపోతే దేవుడిని యందు ఆనందించడు. నేను భక్తిపరునని అనుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దంటాడు యాకోబు. నేను భక్తిపరుని అనుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఒక్కసారి అద్దం ఎదురుపెట్టుకొని చూసుకో. ఒక్కసారి అద్దం ఎదురుపెట్టుకొని చూస్తే నువ్వేంటో నీకు అర్థమవుతుంది. చాలామందికి తాము చేసే పనులన్నీ మంచి పనులుగానే కనపడతాయి, కానీ అవి భయభక్తులతో కూడిన పనులుగా కనపడవు. భయంతో కూడిన భక్తి చేస్తే ఒక క్రమము, పద్ధతి ఉంటుంది. కొంతమందికి భయమే ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా నోరు జారి మాట్లాడేస్తారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని గౌరవం ఉండదు, పెద్ద చిన్న అని ఏముండదు. అంటే ఇక్కడ రెండు రకాలైన మనుషుల గురించి చెప్తాను. లోకంలో ఉన్నవాడికి ఎలాగో గౌరవం, భక్తి, మర్యాద తెలియదు. కానీ చాలామంది లోకంలో ఉన్నవాళ్ళే గౌరవిస్తారు, భక్తి కలిగి ఉంటారు. భక్తిలో ఉన్న వాళ్ళకంటే భక్తి లేని వాళ్ళకే చాలా భయం ఉంటుంది దేవుడు అంటే. ఒక తాగుతున్న మనిషిని ప్రార్థనకు రమ్మంటే గబాల రాడు. అమ్మో పాసు గారు నేను కొంచెం మందేసున్నా, మీతో మాట్లాడలేను, మీ దగ్గర కూడా రానని భయపడుతున్నాడు. తాగేసిన మనిషి భయపడుతున్నాడు, అయ్యో రాకూడదండి అలాగా. ఈరోజు ఆ భయం లేదు, దేవుడంటే భయం లేదు, దైవజనుడు అంటే భయం లేదు. ఎలీషా దగ్గర మంచివాడే గెహాజీ, భక్తిపరుడే, దైవజనుడు అంటే చాలా చాలా ఇష్టం కలిగినటువంటి వాడే. దైవజనుడు లోపలుంటే దైవజనుడితో లేడు, ఆ గుమ్మం దగ్గర ఆ వచ్చిన వాళ్ళని పంపుతూ దైవజనుడికి సమాచారాన్ని తెలియజేసేవాడు. అటువంటి వాడు జరిగిన కార్యం ఏంటంటే నయమాను వచ్చి స్వస్థతపడ్డాడు, తిరిగి వెళ్ళలేడు. నయమాను కానుకని ఎలీషా స్వీకరించలేదు. ఈ గెహాజీకి ఆలోచన వచ్చింది, పాస్టర్ గారు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, అయ్యగారు పిచ్చోళ్ళలాగా ఆయనకు వదకపోతే నాకు ఇచ్చేపారు కదా అని ఆలోచించి, అయ్యగారు ఎప్పుడు పిలుస్తాడో అతనికి తెలుసు, అయ్యగారి టైమింగ్స్ అన్నీ తెలుసు.
అయ్యగారు రూట్ ఏంటో తెలుసు, అయ్యగారు ఏం చేస్తాడో తెలుసు, ఎలీషా గారి లైఫ్ తెలుసు అతనికి, ఎందుకంటే పనోడు కదా, బాగా తెలుసు. అయితే ఏం చేశాడు అంటే, ఆయన నన్ను పిలిచేలోగా నేను ఇల్లు వస్తానని చెప్పి టైం సెట్ చేసుకున్నాడు. బాగా వినాలి, టైం సెట్ చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకని? నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు దొరకరు, మళ్ళీ ఇక్కడ దైవజనుడు పిలుస్తాడు కాబట్టి టైం సెట్ చేసుకొని పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు, కేకలు పెట్టుకుంటా. వాళ్ళు వెళ్ళి కొద్ది క్షణాలకే వాళ్ళు చూసి ఎవళ్ళో వెనకమాల వస్తున్నారయ్యా, ఆ దైవజనుడి దగ్గర ఉన్న వాళ్ళు నాపండి, ఏందయ్యా వచ్చావు? ఇప్పుడే మా దైవజనుడి దగ్గరికి మనుషులు వచ్చారు, మరి ఏదైనా తీసుకురమ్మని చెప్పారు. అయ్యే పట్టుకెళ్ళని చెప్పి దైవజనుడు కొరకు ఇచ్చిన కానుకది, ఇతను అబద్ధం చెప్పి తీసుకొని వస్తున్నాడు. ప్రియ సోదరులారా గమనించండి, భయపడేవాడైతే అలాగ చేసేవాడా? భయపడేవాడైతే అతని ప్రవర్తన అలాగ ఉండేదా? భయము లేని ప్రవర్తన, నోరు జారి భయం లేదు. తనకంటే పెద్దవాళ్లే, తనకంటే జ్ఞానవంతులే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, కొన్నిసార్లు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంతమంది గౌరవ మర్యాదలు ఉండవు, వారి నోటికి ఏదొస్తే అది వాగేస్తారు. చాలా తప్పండి. మనం దేవుని బిడ్డలం, భయం భక్తి కలిగి ఉండాలి. దేవుడికి భయపడితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ విషయం గురించి ధ్యానిస్తే ఆది కాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం దాకా ఈ భయభక్తుల గురించి రాయబడి ఉన్నాయి. అబ్రహాము దేవునికి భయపడ్డవాడు, అబ్రహాము దేవునికి మంచి భక్తి చేసినటువంటి వాడు, నోవాహు భక్తిపరుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని మాటకు దేవుడికి భయపడ్డాడు. మనము ఈ రెండు మన దగ్గర ఉండాలి, భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉందంటే నా దగ్గర భయం లేదంటే కుదరదు. నువ్వు దేవునికి భయపడాలి. హల్లెలూయా. దేవునికి నువ్వు భయపడితే అప్పుడు నీకు భక్తి అర్థమవుతుంది. భక్తి అర్థమైతే నువ్వు దేవుడికి అసలు భయమే ఉండదు. కొంతమందికి భయమే ఉండదు, అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు, భయం ఉండదు, లేనిపోయిన మాటలు చెప్తారు, భయం ఉండదు. అరే దేవుడు ఏమన్నా చేస్తాడు, ఆల్రెడీ చేస్తాడు, కొన్ని చేస్తాడు. ఒకసారి మంచాన్ని పడేస్తాడు, ఒక్కొక్కసారి గద్దిస్తాడు, ఒక్కొక్కసారి చూపిస్తాడు, అరే నువ్వు నాకు భయపడలేదు, నువ్వు నాకు భయపడలేదు అని చెప్పడానికి కొన్ని హింసిస్తాడు ఆయన. అప్పుడు అర్థం చేసుకోలే, ఓహో నేను దేవుడికి భయపడడం మూలాన నాకు ఇది జరిగింది, అయ్యయ్యో దేవా నా మూలానే నాకు అర్థమైపోయింది. నేను దేవుడు భక్తి చేయట్లే, దేవుడికి భయపడతలా, నా దావ నేను అనుకున్నా. కానీ దేవుడు మరలా తిరిగి సక్రమైన మార్గంలో పెట్టాడు. గమనించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఐదవదిగా తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. ఆయన కృప కొరకు ప్రతిరోజు కనిపెడుతున్నావా? భక్తుడు అంటాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే దేవా నీ కృప కొరకు నేను కనిపెడుతున్నాను. ప్రతిరోజు ఆయన కృపను అడగాలి. దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు అనుగ్రహించయ్యా. ఈ ఉదయకాలం నాకు కృపను అనుగ్రహించు, ఎందుకంటే నా బాధల్లో నాకు నెమ్మదిచ్చేది నీ కృప, నన్ను ఈ స్థితిలో ఉంచింది నీ కృప, నాకు ఆరోగ్యం ఇచ్చింది నీ కృప, నన్ను బ్రతికించింది నీ కృప, నాకు రక్షణ ఇచ్చింది నీ కృప, నీ కృప నాకు సమృద్ధిగా కావాలైనా అనుదినము దైవ కృప కొరకు కనిపెట్టాలి. కృప కలిగిన వాడు నోవాహు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు దేవుడి కృప కొరకు ఎదురు చూస్తున్నాడు. ఉదయకాలానే లేచి ఎలుగెత్తి దేవుని వైపు చూస్తూ దేవుని కృప కొరకు కనిపెట్టుదుముగాక. దేవుని కృప కొరకు మీరందరూ ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? పొద్దున్నే లేచి ఆ పనికిమాలిన మొఖాలు చూడకూడదు. పొద్దున లేచి వాట్సప్లు, పొద్దున్న లేచి ఫేస్బుక్లు, పొద్దున లేచి యూట్యూబ్లు, పొద్దున లేచి ఇన్స్టాగ్రాములు కాదు. కొంతమందికి అలవాటు పొద్దున లేచి ఫోన్లో ఎవరు వాట్సాప్లు ఏం పెట్టారు, స్టేటస్లు ఏం పెట్టారు, లేకపోతే ఏం చేశారని చూస్తూ ఉంటారు. ఇదిగా చేయాల్సింది. నువ్వు ఉదయకాలాన్ని లేచిన వెంటనే దేవుని కృప కొరకు కనిపెట్టు. దేవాని కృపనివ్వు, దేవాని కృపనివ్వు. ఈరోజంతా నీ కృప కావాలి నాకు. నీ కృప తోడై ఉంటే నాకు అన్ని మేళ్ళే జరుగుతాయి. ఆయన కృప తోడై ఉంటే నీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన కృప కొరకు కనిపెట్టు.
కన్నీళ్ళల్లో కూడా సంతోషం అనిపిస్తుంది. ఆయన కృప కొరకు కనిపెట్టు, సమస్తము ఆయన సమకూడి జరిగిస్తాడు. ఆయన కృప పొందుకున్న వారు ఎవ్వరూ కూడా సిగ్గుపరచబడలేదు. ఆయన కృప పొందుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా దరిద్రులు కాలేదు. ఆయన కృప నిన్ను సింహాసనం మీద నిలబడుతుంది. ఆయన కృప నిన్ను మండు టెండల్లో మహిమ మేఘం వలె నిన్ను కప్పి ఉంటుంది. ఆయన కృప నిన్ను కరువులో కూడా పోషిస్తుంది. ఆయన కృప నిన్ను బ్రతికిస్తుంది. ఆయన కృప నిన్ను నడిపిస్తుంది. కనుక ఆ కృప, ఆ మహత్తరమైన ఆ దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టగలిగితే, కనిపెట్టి పొందుకోగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నీ దగ్గర ఏదో డబ్బు ఉందని ఆయన ఆనందించడు. నువ్వు అందగాడివని, నువ్వు అందగత్తివని నిన్ను బట్టి ఆనందించడు. నువ్వు మంచి బట్టలు కట్టుకున్నందువల్ల ఆయన ఆనందించడు. నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నందువల్ల ఆయన ఆనందించడు. లేకపోతే నువ్వు మంచి కారు కొనుక్కున్నావు, మంచి బైక్ కొనుక్కున్నావు, పొలాలు కొనుక్కున్నావు, ఇళ్ల స్థలాలు కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, అందును బట్టి ఆయన ఆనందించడు. నీ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుని ఎదుట విధేయుడుగాను భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు నువ్వు కనిపెడితే, ఆయన వైపు నువ్వు చూస్తూ ఉంటే, ఆయన వైపు నువ్వు మళ్ళుకుంటే, ఆయన నిన్ను బట్టి ఆనందించే దేవుడై ఉన్నాడు. నిన్ను బట్టి ఆనందించే దేవుడై ఉన్నాడు. మిమ్మును బట్టి ఆనందించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలాన దేవుడు మనతో మాట్లాడాడు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విన్నారు. వినడి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని మీరు దేవుణ్ణి ఆనందపరిచేవారిగా ఉందురుగాక. ఎప్పటి వరకు ఈరోజు ఆనందం పెట్టి రేపు దుఃఖ పెడతావు దేవుణ్ణి? అలా కాదు. ప్రతిరోజు ఆయన కృపను పొందుకుంటూ నీవు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తివి కావాలి. దేవుడు మనల్ని బట్టి సంతోషించేది మన స్టేటస్ని బట్టి కాదు. లోకం సంతోషిస్తుంది స్టేటస్ని బట్టి. నువ్వు ఏం తిన్నా, ఏం కట్టుకున్నా దాన్ని బట్టిగా సంతోషం. ఆయన వైపు చూస్తే ప్రతి విషయంలో ఆయన వైపు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన మాటలు విని, ఆయన మాటలకు లోబడి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన నిన్ను బట్టి ఆనందించేవాడై ఉన్నాడు. మరి నీవు దేవుణ్ణి ఆనందపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? నీ మాటల చేత, నీ ప్రవర్తన చేత, నీ నడవడిక చేత, నీ భక్తి చేత, నీవు దేవుడి ఎదుట కలిగిన భయం చేత దేవుణ్ణి సంతోషపడుతున్నావా? దేవుడు ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఒక్కసారి పరీక్షించుకొని ముందుకు వెళ్ళగలిగితే ఆ కృప కలిగిన దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. సరిచేసుకోవడం మానవుడి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. నేను భక్తిపరుని అనుకోవడం గర్వం, కానీ తప్పు చేసి కూడా గర్విస్తే దానివల్ల నష్టమే. తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకొని ముందు కొనసాగగలిగితే, ఆ కృప కలిగిన దేవుని వైపు చూస్తే ఆయన కరుణా సంపన్నుడు, రక్షణిస్తాడు. ఆయన కృప కలిగిన దేవుడు హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. కనుక ప్రభు కొరకు, ప్రభువుని సంతోషపెట్టే వాళ్ళంగా జీవించుదుముగాక. దేవుడు కృపనిచ్చి నడిపించునుగాక.